శివమహాపురాణం శతరుద్ర సంహితలో 7th చాప్టర్లో 26 శ్లోకా నుంచి. ఎప్పుడైతే నందీశ్వరుడికి ఆ తపస్ప్రభావానికి ప్రసన్నతతో ఆ పరమేశ్వరుడు గణాలకి నాయకుణ్ణి చేస్తానన్నాడు. ఒక్కసారిగా ఆయన మళ్ళీ స్మరించాడు. ఎవరిని స్మరించాడు? ఈ గణాలని అందరినీ కూడా ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షం అవ్వటానికి ఆయన స్మరించినంత మాత్రం చేత వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం, వెంటనే పార్వతి సహితంగా ఉన్న పరమేశ్వరుడికి నమస్కరించి ఆయనతో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. గణేశ ఊచు కిమర్థా చ స్మృతాధీవ ఆజ్ఞాపయ మహాప్రభు కింకారణాన్న సమాయాతాన్ త్రిపురార్థన కామధ. ఆ గణేశ్వరుడే దేవా, మమ్మల్ని ఏ కారణం చేత మీరు స్మరించారు? మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి? త్రిపురాసుల్ని వధించిన వాడివి, అందుకని ఏ కారణం చేత అంటే మాకు చేయవలసిన ఏ పని కోసం మమ్మల్ని మీరు స్మరించారు? మీకు మేము ఏ రకంగా సేవించుకోగలం? మాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నారు. కిం సాగరాన్ శేషయామో యమోపాసః కింకరేః హన్మో మృత్యుం మహామృత్యుం విశేషం వృద్ధ పద్మజం. ఈ సముద్రంలాగా అంటే సుఖాలు ఇవ్వటానికి, అలాగే ఈ సేవ మేము ఎలా వచ్చాము అంటే సముద్రంలాగా అంటే ఇంకా అపారమైన సేనతో వచ్చారు, లెక్క పెడతానికి వీలు లేనట్టుగా ఆ సేవకులతో సహితంగా ఇక్కడికి వచ్చాము. మేమేం చెయ్యాలి అంటే మృత్యువుకే మూలమైన యమధర్మరాజునే చంపాలా, లేకపోతే మహామృత్యు కన్నా ఇంకా ఏదన్నా కార్యాన్ని ఏదన్నా చెయ్యాలా, దేన్నన్నా సంహరించాలా? ఎలా అయితే సకలాన్ని సృష్టించినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మనే సంహరించేలాగా ఏ కార్యాన్నైనా సరే మీరు చెప్తే మేము చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము. బద్ధ్వా వేంద్రం సహ దేవేశ్చ విష్ణుం వా పార్షదేహః సహ ఆనయామః సుసంక్రుద్ధాన్ దైత్యాన్ వా దానవే సహ. లేదా దేవతలతో సహితంగా ఇంద్రుణ్ణి, లేకపోతే పార్షదుల్ని, విష్ణువుని, ఇంకా దానవుల్ని ఎవరినైనా సరే బంధించి తీసుకురావాలా? మా కర్తవ్యం ఏమిటి? ఏదన్నా మీరు చెప్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సాధారణంగా మనం కన్నా పిల్లలైనా సరే ఈ పని చేయాలంటే ఇది నేనే చెయ్యాలా, నాకే చెప్పాలా, ఇప్పుడే చేయాలా, నేనే ఎందుకు చేయాలి, 190 యక్ష ప్రశ్నలు అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. ఏంటి మూలం అంటే మనం చెప్పకూడదు. ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు, ఒకళ్ళు చెప్పకూడదు, వినేలా కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆ సమర్పణ భావం, సేవకులు అన్నది ఎలా ఉంటుంది అంటే ఆయన సాన్నిధ్యంలో ఎవరుంటారు, ఆయన ఎవరిని స్మరిస్తారు, ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పుతాడు అంటే అంతలాగా బద్ధుడై ఉన్నవాళ్ళకే, భక్తికే లొంగే ఆ పరమాత్మ ఇలా అపారమైన అనన్యమైన భక్తితో సేవ చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నవాడు. సేవ అంటే నీకు ఖాళీ ఉన్నప్పుడు చేసేది కాదు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నువ్వు చేసేది. అలాగే ఇక్కడ అందుకే ఎవరినైనా చంపడానికంటే సృష్టికే మూలమైన బ్రహ్మని చంపడానికైనా, లేకపోతే మృత్యునే చూపించే యమపాశం వేసే యమధర్మరాన్ని తొలగించటానికైనా, లేదా విష్ణుని, పార్షదుల్ని, ఇంద్రుణ్ణి, దేవతల్ని ఎవరినైనా సరే, దానవులనైనా సరే, దైత్యులైనా సరే మీ దగ్గరికి ఏమన్నా బంధించి తీసుకురావాలా అంటే సాధారణమైన పని కాకుండా అసాధారణమైనది చెప్పింది సరే, చెప్పింది ఆ పరమేశ్వరుడు కాబట్టి అది చెయ్యటానికి కర్తవ్యంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చెప్పిన పని చేయటానికి ప్రయత్నం చేసేస్తారు. ఆ రకంగా అడుగుతున్నారు. కస్యాజ్ఞా వ్యసనం ఘోరం కరిష్యామస్తవాజ్ఞయా కస్య వాధోత్సవో దేవా సర్వకామా సమృద్ధయే. మీరు ఆజ్ఞ ఇస్తే మీ ఆజ్ఞతో మేము ఎట్లాంటి ఘోరమైన పనైనా సరే మేము చేసేస్తాము, లేకపోతే దేవతల్ని దండించడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. సకల కోరికల్ని సిద్ధింపచేసేవాడివి, అందుకని ఇప్పుడు ఇంతలాగా వేడుక చేయటానికి కారణం ఏంటి, ఏ కారణంగా చేస్తాం, ఇప్పుడు మేము దీనికోసం ఏం చెయ్యాలి అన్న భావనతో అడిగారు. నందీశ్వర ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం గణానాం వీరవారిధినాం ఉవాచ తన్సా ప్రశంస్య గణేశాన్ పరమేశ్వర. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఏదైతే మళ్ళీ సనత్ కుమారుడికి గాథంతా చెప్తున్నాడు.
ఇక్కడ వీరతాపూర్వమైన అటువంటి వాళ్ళందరూ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఆ గణాలొక్క మాటలు విని పరమేశ్వరుడు ఆ గణాలకి అధిపతిగా అక్కడ వాళ్ళందరితో ప్రశంసతో మళ్ళీ వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. శివ ఉవాచ నందీశ్వరోయం పుత్రో మే సర్వేషామీశ్వరేశ్వరः ప్రియో గణగ్రాణిః సర్వేహ క్రియతాం వచనం మమ. ఆ పరమేశ్వరుడు వాళ్ళందరితో ఇలా చెప్పాడు, ఈ నందీశ్వరుడు నాకు పరమ ప్రియమైన పుత్రుడు. అందుకే మీ అందరికీ కూడా ఈ గణాలందరికీ కూడా అగ్రభాగంలో అంటే మీ అందరికీ ఆధిపత్యంగా తనని నేను నియమిస్తున్నాను. ఘనాధ్యక్షత, ఆ గణాధ్యక్షగా నేను మీ అందరికీ ఆయన్ని చేస్తున్నాను. ఇది నా ఆజ్ఞ. అంటే ఇప్పుడు నా మాటను ఎలా అయితే అంగీకరిస్తున్నాడో నా పుత్రుడు, పైగా మీ అందరికీ కూడా ఇప్పుడు అధ్యక్షుడుగా ఉంటాడు, మీ గణాలకి నాయకుడుగా ఉంటాడు. సర్వే ప్రీత్యాభిషించధ్వం మద్గణానాం గతిం పతిం అద్య ప్రభూతి యుష్మాకమయం నందీశ్వరః ప్రభుః. ఇక్కడ ఎంతమంది అయితే గణాలు ఉన్నారో ఆ గణాలకు అధిపతులు ఉన్నారో అందరి ఈ గణాలకున్న అధిపతిలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఎవరిని ఆశ్రయించాలి? నందీశ్వరుని. ఎందుకు? అధ్యక్షుడిగా చేస్తున్నాను, ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు అనుసరించాలి, ఆయన మీకు నాయకుడు, అందుకే ఈ గణాధిపతిగా చేస్తున్నాను, ప్రేమతో అభిషేకించాలి. అందుకే ఈ రోజు నుంచి ఈ నందీశ్వరుడే మీ అందరికీ ప్రభువు. నందీశ్వర ఉవాచ ఏవముక్తాః శంకరేణ గణపాః సర్వ ఏవ తే ఏవమస్తిత్వతి సంప్రోచ్య సంభారణాహరస్తతః. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పాడు, మునీంద్ర, గణనాయకులందరూ కూడా ఏవమస్తు అంటే ఇలాగే జరుగుతుంది. అభిషేకించమంటే ఇంకా మారుమోట్ల ఈయన్ని ఎందుకు చేయాలి, మాకెందుకు అధిపతిగా మమ్మల్ని ఎవరినన్నా చేయొచ్చు కదా, మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా, ఇట్లాంటివి ఏవి లేవు అక్కడ. ఆజ్ఞ ఇస్తే శిరసా వహించటమే, ఏది చెప్తే అది చెయ్యటం. అందుకే ఆ శంకరుడు చెప్పిన మాటలు విన్న తర్వాత గణాలందరూ కూడా ఏమమస్తు అంటే ఇలానే జరుగుతుంది అని చెప్పి ఆయన ఆమోదాన్ని వీళ్ళు అంగీకరించారు. అందుకని ఇప్పుడు అభిషేకం చేయాలి. ఇప్పుడు అందుకని దానికి కావాల్సిన సామగ్రిని అంతా కూడా చాలా ఆనందంగా వాళ్ళు అవన్నీ కూడా సమకూరుస్తున్నారు. తతో దేవాశ్చ సంద్రాక్ష నారాయణ ముఖాస్తత మునయ సర్వతో లోక ఆజగం ముర్ముదీతాననాహ. దీని తర్వాత ఆనందంగా ఇక్కడ ముఖ్యంగా ఇంద్ర సహితంగా సర్వ దేవతలు కూడా, అలాగే నారాయణ, ఆ దేవగణములు, ఇక్కడ ఈ గణములు అందరూ మునిగణములు కూడా అందరూ కూడా అక్కడ ఉపస్థితులై ఉన్నారు. ఆయన స్మరించినంత మాత్రం చేత ఇక్కడ ఆయనకి అభిషేకం చేయటానికి సకల దేవతలు మునులు కలిసి ఆయనకి అక్కడ అన్నీ చెయ్యటానికి ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఎలా అయితే ఆ పరమేశ్వరుని పూజిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే సకల దేవతల్ని పూజిస్తున్నాం. ఎందుకు? సకలానికి మూలం ఎవరు? పరమాత్మ. అంతేగాని ఇది ఎక్కువ తక్కువ కాదు, అన్నీ వచ్చింది అక్కడి నుంచి, అన్నిటిలో ఉండటానికి కారణం ఏంటి? వాటికి మూలం పరమాత్మ. ఆ సత్యాన్ని విస్మరించకూడదు. అందుకే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంద్ర సహితంగా సకల దేవతలు, ఆ నారాయణుడు, అక్కడ దేవగణములు, మునిగణములు, అన్ని గణములు అక్కడ ఉన్నాయి. పితామహోపి భగవన్ నియోగాశంకరస్య వై చకార నందినః సర్వామభిషేకం సమాహితః. ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ మళ్ళీ స్వయంగా ఆ బ్రహ్మే ఏకాగ్ర చిత్తంతో నందీశ్వరుడికి సమస్త గణాలకి అధ్యక్షగా, అంటే మునిగణములకి, దేవతాగణములకి అందరికీ కూడా అధ్యక్షుడిగా, అధిపతిగా అభిషేకాన్ని చేశారు. తతో విష్ణుస్తతః శక్రో లోకపాలస్తతేవ చ ఋషయస్తుష్టువుశ్చైవ పితామహ పురోగమాః. దాని తర్వాత విష్ణు, ఇంద్ర, ఇక్కడ లోకపాలకు, దిక్పాలకులు అందరూ కూడా అభిషేకం అంటే ముందుగా బ్రహ్మ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన్ని అభిషేకించారు. దిక్పాలకులు, ఇంద్రుడు, అలాగే విష్ణు అందరూ కూడా ఆ ఋషి గణములతో సహా పితామహుడు అందరూ కూడా ఆయన్ని మళ్ళీ స్తుతించారెందుకు? సకల గణాలకి కూడా అధ్యక్షత. స్తుతిమస్తు తతస్తేషు విష్ణు సర్వజగత్పతి శిరస్యాజలిమాదాయ తుష్టావాచ సమాహితః. అక్కడ
వాళ్ళందరి స్థుతులన్నీ చూసుకున్న తర్వాత సంపూర్ణ జగత్తుకి స్వామిగా ఆ విష్ణువు కూడా అక్కడ ఆయనకి ఏకాగ్ర చిత్తమై స్థుతులు చేశాడు. పైగా చేతులు జోడించి నమస్కరించాడు. ప్రాంజలి ప్రాణతో భూత్వా జయశబ్దం చకార చ తతో గణాదీపాః సర్వే తతో దేవాస్తతో సురాః. ఇక్కడ ఇంతకు ముందు చెప్పింది ఆ పరమేశ్వరుడు లాంటి కొడుకే కావాలి. ఎందుకు? ఎలా అయితే యోని నుంచి ఉద్భవించిన వాడు అలాగే మరణం లేనివాడు, అంటే పరమాత్మ అంశే ఇక్కడ రావాలి. అంటే నందీశ్వరుడు పరమాత్మ. ఇక్కడ విష్ణు ఆయనకి నమస్కరించాడంటే ఎలా అయితే హరిహరులకి భేదం లేదో, రుద్రుడికి పరమేశ్వరుడికి భేదం లేదో, ఇక్కడ మళ్ళీ ఆ నందుడికి ఆ పరమేశ్వరుడికి భేదం లేదు. అంటే మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఆ శివుడే ఇక్కడ నంది రూపంలో ఉన్నాడు, మళ్ళీ ఆ విష్ణు రూపంలో ఉన్నది తానే, అంటే తనకి తానే నమస్కరించుకున్నాడని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ నంది ఎక్కువ మళ్ళీ పరమేశ్వరుడు అంతకన్నా ఎక్కువ విష్ణు తక్కువ ఈ భావనలో కాదు. ఇక్కడ స్తుతించాడంటే కూడా మళ్ళీ నామానికి అతీతంగా ఉండి ఒక రూపాన్ని దాల్చి ఒక క్రియ చేస్తున్నట్టుగా ఒక అధిపతి స్థానంలో ఉన్నంత మాత్రాన పరమాత్మని పరిమితి కాదు. గుణాతీత, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, సర్వవ్యాపిగా ఉంటూ అన్నిటికీ మూలమైన వాడు, దేంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నవాడే, మార్పులు చేర్పులు లేకుండా. అందుకని ఇక్కడ ఆయన్ని స్తుతించి నమస్కరించారు. చేతులు జోడించి జయ జయ ధ్వనులు చేస్తూ మళ్ళీ ఆ గణాధీపుడికి సకల దేవతలు కూడా, అందరూ మళ్ళీ అసురులు కూడా ఆయనకి జయ జయ ఆ ధ్వనులతో ఆయనకి ఆనందంగా ఉత్సవంలాగా చేశారు. ఎందుకంటే అధ్యక్ష పదవిని ఆయన అలంకరిస్తున్నాడు నందీశ్వరుడు. ఏవం స్తుతస్తశ్చాభిషిక్తో దేవేహ స బ్రహ్మకేస్తథా నందీశ్వరోహం విప్రేంద్ర నియోగత్ పరమేషితు. అందుకే ఓ విప్రేంద్ర, ఇలాగా పరమేశ్వరుడు ఆ పరమేశ్వరి ఆజ్ఞతోనే బ్రహ్మ సహితంగా సకల దేవతలు అక్కడ గణాల సహితంగా నందీశ్వరుడికి అభిషేకం చేశారు. తర్వాత స్తవనాలు కూడా చేశారు. ఉత్వాహశ్చాకృతస్తత్ర నియోగాత్ పరమిష్ఠినః మహోత్సవాయూతః ప్రీత్యా విష్ణు బ్రహ్మాదిభిర్మమ. బ్రహ్మ విష్ణు సకల దేవతలు కూడా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఒక మంచి ఉత్సవంలాగా చేశారు. ఆనందంగా అక్కడ మళ్ళీ ఉత్సవంలా చేయటమే కాకుండా మళ్ళీ నందీశ్వరుడికి వివాహం అన్న ప్రయత్నం కూడా చేశారు. ఆ వివాహాన్ని కూడా సంపన్నం చేయటానికి, అంటే ఇక్కడ ఏదైతే వివాహము ముందుగా అధ్యక్షత పదవిని ఇచ్చి, ఇక్కడ అధ్యక్షతని ఇచ్చి తర్వాత వివాహం అన్న క్రతువును కూడా చేస్తున్నారు. వివాహం చేయడానికి కన్య కావాలి. మరుతాం చాసుతాదేవి సుయశాస్తు మనోహర పత్ని సామే అభవద్ దివ్య మనోనయన నందిని. ఇక్కడ మనస్సుకి అలాగే కళ్ళకి కూడా ఆనందాన్ని ఇచ్చేది, మనోహరమైనది, దివ్యమైన సుయశ అన్న పేరు గల మరుత్తులొక్క కన్య ఈ నందీశ్వరుడికి ఇచ్చి వివాహం చేయాలన్న నిశ్చయము. అందుకే సుయశ, యశస్సుతో కూడుకుంది, పైగా సు వచ్చింది. దివ్యమైన ఆ కన్యను ఈయనకిచ్చి వివాహం చేశారు. లబ్ధం శశిప్రభం చత్రం తయామత్తత్ర విభూషితం చామరేశ్చ చామరాసక్తహస్తాగ్రేహ స్త్రీగణేర్యుతం. ఆ సుయశ ఆ చెయ్య అగ్రభాగంలో అంటే ముందు భాగంలో చామరలు ఇవన్నీ కూడా పెట్టుకుని అక్కడ మళ్ళీ స్త్రీలందరూ అంటే ఆ అమ్మాయికి ముందుగా వచ్చి అక్కడ విసినికరలు ఇవన్నీ కూడా ఆవిడకి విసురుతూ ఉన్నారు. అక్కడ చంద్రప్రభలు కూడా అంత అందంగా ఉన్నది ఆ అమ్మాయి. ఆవిడ సుశోభమానంగా అంటే కాంతులు మయంగా ఉన్నది. సింహాసనం చ పరమం తయా చాధిష్ఠితం మయా అలంకృతో మహాలక్ష్మ్యా ముకుటాద్యేహ సుభూషణ్యేహ. ఇక్కడ మళ్ళీ ఆ అమ్మాయితో వివాహం చేస్తున్నారు. అయితే ఆవిడకి ముందుగా ఆ చామర్లు పట్టుకుని కొంతమంది స్త్రీలు వస్తున్నారు. చాలా అందంగా ఉన్నది. అక్కడ దాంతో పాటుగా శ్రేష్టమైన సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి అలాగే మహాలక్ష్మిలాగా ముకుటం అన్నీ ధరించి పైగా చాలా అందమైన ఆభరణాలు వేసుకుని సుశోభయమానంగా ఉన్నది. ఈయనకు కూడా అలాగే అంతలాగా అలంకరించారు. అంటే అభిషేకాలకి స్నానాలన్నీ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా వస్త్రాలు ఇవన్నీ లేపనాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వివాహం అన్న క్రతువుకి ఒక అమ్మాయిని చూడటం, మళ్ళీ వీళ్ళందరినీ చక్కని సింహాసనం మీద కూర్చోబెట్టారు.
लब्धो हरश्च परमो देव्याः कण्ठगतस्तथा वृषद्देश्चाशितो नागसिंहः సింహధ్వజస్తథా. దేవి అప్పుడే మళ్ళీ ఆ కంఠంలో ఉన్న ఉత్తమమైన హారాన్ని తీసి మళ్ళీ ఆ నందీశ్వరికి ఇచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ పుత్రుడుగా భావించి, అలాగే ఇక్కడ పుత్రుడిగా భావించటానికి మళ్ళీ ఇక్కడ ఎలా అయితే మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా తాత నేనే, కొడుకు నేనే, మనవడు నేనే, అన్నీ నేనే, ఉన్నదెవరు పరమాత్మ. అలాగే ఇక్కడ ఆ నందీశ్వరు రూపంలో ఉన్నది కూడా ఈ పరమేశ్వరుడే, ఆ విష్ణు రూపంలో ఉన్నది ఈ పరమేశ్వరుడే, బ్రహ్మ రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే, రుద్ర రూపంలో ఉంది ఆ పరమేశ్వరుడే. అలాగే ఇక్కడ అక్కడ ఉన్న ఆయనకి ఇప్పుడు పుత్రుడిగా స్వీకరించానని చెప్పాడు, నా పుత్రుడు నా అంశ. అలాగే దేవి తన మెడలో ఉన్న హారాన్ని తీసి మళ్ళీ ఆయనకి ప్రసాదించింది. అలాగే ఎలా ఉన్నాడు, రతశ్చ హేమహారశ్చ చంద్రబింబ సమః శుభః అన్యాన్యపి చ వస్తూని లబ్ధాని మయా ముని. ఇలా విశేషమైన గోల్డ్ లభించాయి ఆయనకి. అలాగే శ్వేతమైనది, అలాగే అక్కడ ఆయనకి గుర్రం ఒకటి, ఏనుగు ఒకటి, సింహం ఒకటి, అలాగే సింహధ్వజము, రథము, అలాగే చంద్రబింబంతో సమానమైన స్వచ్ఛమైన ఈ కాంతులతో ఉన్నది. అలాంటి ఒక హారము, ఇంకా బోల్డ్ బోల్డ్ వస్తువులన్నీ కూడా ఆయనకి బహూకరించబడ్డాయి. ఏవం కృత వివాహోహం తయా పత్న్యా మహామునే పాదోవ వందే శాంభోశ్చ శివాయ బ్రాహ్మణో హరేణ. అలాగే మహాముని, ఈ ప్రకారంగా నా వివాహం అయిపోయిన తర్వాత నా భార్య సహితంగా పరమేశ్వరుడికి, పార్వతికి, అలాగే బ్రహ్మకి, విష్ణుకి అందరికీ కూడా నేను పాదాభివందనం చేశాను. తథావిధం త్రిలోకే సహా సపత్నీకం చ మాం ప్రభుః ప్రోవాచ పరయా ప్రీత్యా సా శివో భక్తవత్సలః. ఈ వివాహం చేసుకున్న తర్వాత శంభుడికి వీళ్ళందరికీ నేను నమస్కరించిన తర్వాత త్రిలోకాలకి ఈశ్వరుడు, భక్తవత్సలుడు అట్లాంటి సదాశివుడికి, అలాగే ఆ స్వరూపంలో ఉండి ఇక్కడ మళ్ళీ నా పత్ని అయిన సుయశతో కలిసి ఆ నందీశ్వరుడు ప్రేమపూర్వకంగా అప్పుడు మళ్ళీ ఆ ఈశ్వరుడు వీళ్ళిద్దరితో దాంపత్యులతో ఇలా దంపతులతో ఎవరికి, నందీశ్వరుడికి, సుయశతో ఇలా మాట్లాడుతున్నాడు. ఈశ్వర ఉవాచ శృణు సత్పుత్ర తాత్స్వత్వం సుయశోయం తవ ప్రియ దదామి తే వరం ప్రీత్యా యత్తే మనసి వాంఛితం. ఆ ఈశ్వరుడు ఇలా చెప్పాడేమని, ఓ సత్పుత్ర, పుత్ర అనట్లేదు, సత్పుత్ర, సుపుత్ర, నీవు నీ భార్య సుయసన నా మాట వినండి. నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. పైగా నీ మనస్సులో ఏదైతే అభిలాష ఉందో అది నేను నీకు ప్రేమపూర్వకంగా నీకు ప్రసాదిస్తాను. అంటే ఇప్పుడు అడిగింది ఇవ్వటం ఒక లెక్క, అడగకుండా పైగా నీ మనసులో ఏదున్నా సరే నేనది ప్రసాదించేస్తాను అన్న వరాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 7 చాప్టర్లో 48 శ్లోక సంపూర్ణం.